ప్రాణహిత అనేది మనకు గాడ్ గివెన్ గిఫ్ట్ అది తెలంగాణ రాష్ట్రానికి. మరి వరద లేని సమయంలో అక్టోబర్లో 2023 ఎట్లా కుంగుతుంది? అది ఎన్నికలకు ఒక నెల ముందు. ప్రస్తుతం మేడిగడ్డ దగ్గర పరిస్థితులు ఎలా ఉన్నాయి? మేడిగడ్డ దగ్గర 40 నుంచి 45,000 క్యూసెక్స్ మేడిగడ్డ బ్యారేజ్ చాలా సురక్షితంగా ఉన్నది. మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్స్ కుంగిపోవడం మీద ప్రజలకి చాలా వరకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. అంటే మీరు ఇందాక అన్నారు వరద వల్ల అవి కొంచెం కుంగిపోయినట్టు అయ్యాయి అని చెప్పేసి అన్నారు. అది నిజంగా వరద వల్లనేనా లేదంటే నిర్మాణ లోపాలు ఏమైనా ఉన్నాయా? ఇది వరద లేని సమయంలో కుంగుబాటు జరిగింది. ఈ మేడిగడ్డ రిపేర్ అనేది పోలవరం పూర్తయ్యేదాకా ఇది కానే కాదనేది నేను ఖచ్చితంగా రూఢిగా చెప్తున్నాను. గోదావరి డెల్టాకి కష్టమవుతుంది కాబట్టి ఎందుకు అనుమానం వస్తుందంటే అది వరద లేని సమయంలో కుంగింది కాబట్టి. సార్ ఇది గురు శిష్యుల సంబంధంలో భాగమా సార్? ఇది ఏంటి అసలు? ఆ రాజకీయాల్లో నేను జోలికి పోదలుచుకోలేదు. పోలవరం బ్యారేజ్ యొక్క నిర్మాణంతో మనం దీన్ని ఒడిసి పట్టుకోవాలంటే దీనికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏం చేసుకోవచ్చు? ఆ కన్నెపల్లి పంప్ ఇంటెక్ స్ట్రక్చర్ దగ్గర మనకు 95 మీటర్స్ లెవెల్లో కనుక గోదావరి ప్రవాహం ఉంటే మనం 4 నీళ్లు మళ్లించుకోవచ్చు. సిడబ్ల్యూసి ఏం చెప్పింది సార్? అసలు ఎందుకు విస్మరిస్తున్నారు వీటిని? సిడబ్ల్యూసికి వస్తున్న సూచనల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఎల్నినో యొక్క ప్రభావాలు ఈ కరువు పరిస్థితులను ఎదుర్కోవడానికి ప్రభుత్వం తీసుకోవాల్సిన తక్షణ చర్యలు మేడిగడ్డ దగ్గర మనకు లభ్యమవుతున్న నీటిని ఎత్తిపోసుకోవడానికి అవకాశాలు ఏమున్నాయనేది ఇంజనీర్లను కూర్చోబెట్టి నిపుణులను కూర్చోబెట్టి చర్చించి పరిష్కార మార్గాలు వెతుక్కోవాలి. హలో, వెల్కమ్ టు 3TV. సో ప్రస్తుతం తెలంగాణలో ఎల్నినో ప్రభావం వల్ల రైతులైతే చాలా తీవ్రంగా కరువు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. నీటి యొక్క కరువు పరిస్థితిని కూడా ఎదుర్కొంటున్నారు. అయితే ఈ తరుణంలో గోదావరి నీళ్ళు, మేడిగడ్డ వచ్చినటువంటి గోదావరి నీళ్లను ఒడిసి పట్టుకోకుండా ధవళేశ్వరం ప్రాజెక్టుకు వదిలేసి ప్రభుత్వం అయితే నిమ్మకు నీరెత్తినట్లు చూస్తుంది. సో ఈ సందర్భంగా మేడిగడ్డ వద్ద పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అండ్ దానివల్ల వచ్చే పరిస్థితులు ఏంటి, అసలు నీటి హక్కులు ఏంటి, అసలు వీటన్నిటి మీద ఈరోజు చర్చించడానికి మాజీ సాగునీటి పారుదల శాఖ ఇంజనీర్ అయినటువంటి అట్లాగే తెలంగాణ అస్తిత్వ వేదిక కోఆర్డినేటర్ శ్రీధర్ దేశపాండే సార్ ఈరోజు మనతో ఉన్నారు. హలో సార్. నమస్తే తిరుపతి గారు. సార్ బాగున్నారు సార్? చెప్పండి. సార్ సార్ ప్రస్తుతం మేడిగడ్డ దగ్గర పరిస్థితులు ఎలా ఉన్నాయి? నిన్న కేంద్ర జల సంఘం వాళ్ళు 15,000 క్యూసెక్లు నమోదు చేస్తే ఇవాళ పొద్దున 6 గంటలకి మళ్ళీ 19,000కి పెరిగిందండి. అంటే ఒక రోజుకే 3,000 క్యూసెక్కుల నీటి ప్రవాహాలు పెరిగినట్టుగా మనకు సమాచారం వస్తున్నది. అదేవిధంగా వార్ధా నదిలో ఈ కాగజ్ నగర్కి ఎగువన సక్మూర్ అనే గేజింగ్ స్టేషన్ ఉంది. ఆ గేజింగ్ స్టేషన్ దగ్గర ఇవాళ నమోదు చేసిన వరద ఎంత ఉందంటే 35,000 ఉంది. సో ఆ సక్మూర్ నుంచి ఆ వార్ధా నది నుంచి మనం మేడిగడ్డ దాకా ఈ వరద రావాలంటే మనకు ఒక 48 అవర్స్ టైం పడుతుంది, ట్రావెల్ టైం తీసుకుంటుంది. సో మనకు రాబోయే 2 రోజులలో మేడిగడ్డ దగ్గర 40 నుంచి 45,000 క్యూసెక్స్ వరద ప్రవాహాలు పెరిగే అవకాశం స్పష్టంగా కనబడుతున్నది. సో రాష్ట్రంలో మీరు ఎక్కడైనా చూడండి, వాళ్ళు ఇచ్చిన మిగతా చోట్లలో చూసినప్పుడు ఎక్కడ కూడా వరద లేదు. శ్రీరామ్ సాగర్లో కానీ, కడెంలో కానీ, ఎల్లంపల్లిలో కానీ, ఇతరత్ర ఏ ప్రాజెక్ట్ దగ్గర కూడా మనకు వరద ప్రవాహాలు లేవు. సింగూరులో, నిజాం సాగర్లో. సో వరద ఉన్నది కేవలం మేడిగడ్డ దగ్గరనే. సో రాష్ట్రంలో మేడిగడ్డ తప్ప నీటి లభ్యత ఉన్న తావు ఎక్కడ లేదు. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున నీటి ప్రవాహాలు పోతున్నది. ప్రాణహిత అనేది మనకు గాడ్ గివెన్ గిఫ్ట్ అది తెలంగాణ రాష్ట్రానికి. కరువుని ఇప్పుడు ఎల్నిలో కూడా అది ప్రకృతి సృష్టించిన కరువే. కానీ ఆ ప్రకృతి సృష్టించిన కరువుని ఎదుర్కోవడానికి ప్రకృతి మనకు ప్రాణహితని మనకు అందుబాటులో పెట్టింది, అవకాశం ఇచ్చింది. ఎందుకంటే ప్రవాహాలు కనబడుతున్నాయి. ఈ 42% డిఫిసిట్ వర్షపాతం ఉన్న కాలంలో కూడా ప్రాణహితలో నీళ్లు వస్తున్నాయి. అది అందుకే ప్రాణహిత, ప్రాణాలని నిలిపే నది అది. దానికి ఆ నదికి ప్రాణహిత అనే పేరు వచ్చింది. అటువంటి నదీ ప్రవాహాలని ఇవాళ కిందికి వదిలేసే ఒక పరిస్థితి ఉండడం అది శోచనీయమైన విషయం. చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు మేడిగడ్డ కుంగిపోయింది ఎన్ని రోజులు అయింది? అది కూలేశ్వరం కాదు, కూలిపోలే. అది మేడిగడ్డ బ్యారేజ్ చాలా సురక్షితంగా ఉన్నది. అది కుంగిపోయినవి కేవలం 7వ బ్లాక్లో 3 పిల్లర్లు మాత్రమే కుంగిపోయినాయి. మిగతా బ్యారేజ్ మొత్తంగా సురక్షితంగా ఉన్నది. ఎప్పుడు కుంగిపోయింది? అక్టోబర్ 21వ తేదీ 2023 నాడు కుంగినాయి. అక్టోబర్ మళ్ళీ 24లో పెద్ద వరద వచ్చింది, 15,000 క్యూసెక్ల వరద వచ్చింది. 25లో అంత్యస్థాయిలో వరద వచ్చింది. కానీ ఫర్దర్గా ఏ డ్యామేజ్లు జరగలేదు. అంటే గోదావరి నది మేడిగడ్డ బ్యారేజ్ యొక్క పటిష్టతని నిరూపించింది. అది పటిష్టంగా ఉన్నదని చెప్పింది.
మరి అవి కుంగడానికి కారణం ఏంటంటే కుంగుతాయి. అవి ఇసుక పునాది మీద కట్టినవి కాబట్టి వాటిని టెక్నికల్ టర్మ్లో పర్మియబుల్ ఫౌండేషన్స్ అంటారు. ఆ పర్మియబుల్ ఫౌండేషన్స్ మీద కట్టిన బ్యారేజ్ కాబట్టి వరద ప్రవాహానికి 2022లో వచ్చిన వరద 500 ఏళ్ళకు ఒకసారి వచ్చే పెద్ద వరద అనమాట. దాని ఇంజనీరింగ్ పరిభాషలో 500 years రిటర్న్ ఫ్లడ్ అంటారు. అంటే 500 ఏళ్ళకు ఒకసారి వచ్చే ఫ్లడ్ లాంటిది అనమాట. అంత పెద్ద ఫ్లడ్ అది. దాన్ని తట్టుకొని నిలబడ్డది. ఆ ఫ్లడ్ల కారణంగా ఆ 7వ బ్లాక్లో కొంత ఇసుక మనకు అక్కడి నుంచి తరలిపోయి ఉంటుంది. కాబట్టి హాలో ప్రదేశం వల్ల అక్కడ కుంగుబాటు ఏర్పడ్డది. కానీ మిగతా బ్యారేజ్ ఇంటాక్ట్గా ఉన్న సంగతి గోదావరి నది నిరూపించింది కదా. 24 వరదను తట్టుకున్నది, 25లో వరదను తట్టుకున్నది. ఎటువంటి కుంగుబాట్లు ఇంకా ఇక్కడ ఏ బ్లాక్లో కూడా మనకు కనబడలేదు. కాబట్టి దీన్ని బట్టే గోదావరి మేడిగడ్డ బ్యారేజ్ సురక్షితంగా ఉన్నది. ఇక పైన అన్నారం సుందిళ్ళ బ్యారేజ్లో కొన్ని బుంగలు మాత్రమే ఏర్పడ్డాయి. అక్కడ పెద్దగా ఇక్కడ వచ్చినట్టు స్ట్రక్చరల్ డిస్టెన్స్ ఏం లేదు, బుంగలు మాత్రమే ఉంటాయి. ఆ బుంగలు కూడా మన ఇంజనీర్లు పూర్తి చేశారు. ఇంతకుముందు చెప్పినట్టుగా 2025లోనే NDSC రిపోర్ట్ రాగానే, ఇంటర్వ్యూ రిపోర్ట్ రాగానే వాటిని బుంగలని కెమికల్ గౌటింగ్ చేసి, సిమెంట్ గౌటింగ్ చేసి పూర్తి చేస్తారు. వాటిలో ఎటువంటి స్ట్రక్చరల్ డిస్టెన్స్ లేదు. అయితే ఇవాళ మేడిగడ్డ బ్యారేజ్ రిపేర్ చేయాల్సిన అవసరం ఉంది తప్పనిసరిగా. రిపేర్ చేసేంత వరకు అందులో నీటి నిల్వ సాధ్యం కాదు. అది ఉన్నప్పటికీ, ఆ పరిస్థితి ఉన్నప్పటికీ ఇప్పుడు ఈ గోదావరి నదిలో మనకు లభ్యమవుతున్న నీటిని ఎత్తిపోసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి అని ఇంజనీర్లు చాలా స్పష్టంగా ప్రభుత్వానికి నివేదించి ఉన్నారు. ఏంటిది? అక్కడ మనకు ఈ మేడిగడ్డకి ఎగువన ఒక 20 కిలోమీటర్ల ఎగువన లక్ష్మీ బ్యారేజ్కి పంప్ హౌస్కి ఇంటేక్ ఉంటుంది, ఇంటేక్ స్ట్రక్చర్ ఉంటుంది. అక్కడ 95 మీటర్ల నీటి మట్టం కనుక గోదావరిలో ఏర్పడితే మనం 4 నీళ్ళు తీసుకోవచ్చు. 4 నుంచి పంప్ హౌస్లోకి నీళ్ళు తీసుకొని పంపు చేసుకోవచ్చు. అట్లా అన్నారం బ్యారేజ్కి, అన్నారం నుంచి సుందిళ్ళ నుంచి ఎల్లంపల్లికి నీళ్లు, ఆ పైన అక్కడ నుంచి మళ్ళీ పంపుల సిస్టమ్ ద్వారా మిడ్మానేర్కి, తర్వాత అన్నపూర్ణకి, రంగనాయక సాగర్కి, మల్లన్న సాగర్కి, కుండపోచమ్మకి ఈ సిస్టమ్ అంతా కూడా నీటిని లిఫ్ట్ చేసుకునే వెసులుబాటు ఉంది. మేడిగడ్డ బ్యారేజ్ రిపేర్ కాకున్నా కూడా మనకు ప్రభుత్వానికి ఈ కరువును ఎదుర్కోవడానికి కావాల్సిన చిత్తశుద్ధి, ఎట్లా దీన్ని మనం పరిహరించుకోవాలి, ఈ కరువును ఎట్లా ఎదుర్కోవాలనే విషయం మీద ఒక 6 నెలల ముందు ప్లానింగ్ చేసి ఉంటే ఈ సమస్య ఇప్పుడు ఇవాళ రాకపోను. సార్ ఇందాక మీరు అన్నట్టు కొన్ని అనుమానాలు ఉన్నాయి సార్. మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్స్ కుంగిపోవడం మీద ప్రజలకి చాలా వరకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. అంటే మీరు ఇందాక అన్నారు వరద వల్ల అవి కొంచెం కుంగిపోయినట్టు అయ్యాయి అని చెప్పేసి అన్నారు. అది నిజంగా వరద వల్లనేనా, లేదంటే నిర్మాణ లోపాలు ఏమైనా ఉన్నాయా? ఏదైనా కావచ్చు. ఇప్పుడు ఇది వరద లేని సమయంలో కుంగుబాటు జరిగిందండి. ఎప్పుడు? అక్టోబర్లో. అక్టోబర్లో అప్పటికే 2023 వరద అయిపోయింది. నిశ్చలంగా ఉంది నది. గోదావరిలో ఆ మేడిగడ్డ బ్యారేజ్లో అప్పటికి 10 TMCల నీటి నిల్వ ఉన్నది. ఎక్కడ ఫ్లడ్ లేదు, ఫ్లడ్ వస్తున్న సూచనలు కూడా లేవు. నది నిశ్చలంగా ఉంది. నిశ్చలంగా ఉన్న సమయంలో అది కుంగిపోయింది. కుంగిపోవడానికి సరే మనం రకరకాల కారణాలు వెతుకుతాం. ఇంజనీరింగ్ పరిభాషలో దేనివల్ల జరిగింది? డిజైన్ లోపమా, లేకపోతే క్వాలిటీ లోపమా, కన్స్ట్రక్షన్ లోపమా, ఇతరత ఏం లోపాలు ఉన్నాయనేది మన ఇంజనీర్లు వెతుకుతారు, కారణాలు వెతుకుతారు. ఆ వెతుకుతాడులో భాగంగా ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పి NDSA చెప్పింది. NDSA కూడా వాళ్ళు ఏం చేస్తారు, సంవత్సరాల కాలం తమ దగ్గర పెట్టుకొని వాళ్ళు అల్టిమేట్గా ఏం రిపోర్ట్ ఇచ్చారు? మొదలేమో అన్ని కారణాలు చెప్పారు. డిజైన్ లోపం కావచ్చు అన్నారు, కన్స్ట్రక్షన్ లోపం కావచ్చు అన్నారు, క్వాలిటీ లోపం కావచ్చు అన్నారు, నిర్వహణ లోపం కావచ్చు అన్నారు. కావచ్చు అనే పరిభాషలు మాట్లాడిన తప్పితే నిర్దిష్టంగా ఈ కారణాల వల్ల కుంగుబాటు జరిగిందని చెప్పలేదు. తర్వాత ఫైనల్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు చెప్పింది ఏంటిది? ఫైనల్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు మన గవర్నమెంట్కి ఇచ్చిన సలహా ఏంటంటే, మీరు నిపుణులైన ఇంజనీర్లతోటి ఇన్వెస్టిగేషన్ చేయించండి, జియోలాజికల్ ఇన్వెస్టిగేషన్ చేయించండి. పునాదుల్లో ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఇన్వెస్టిగేషన్ చేసి వాటి ఫలితాల ఆధారంగా డిజైన్స్ రూపొందించి మీరు వాటి పునరుద్ధరణ చేసుకోండి అని చెప్పి మన మీద ఎత్తేసారు. సో వాళ్ళు తేల్చింది ఇది తప్పితే ఇంకేం లేదు. సో ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ కోసము యాప్రి అని ఒక ముంబై కంపెనీకి ఇచ్చినట్టుగా తెలుస్తున్నది. సో వాళ్ళు ఇంకా ఇన్వెస్టిగేషన్స్ పూర్తి చేసే సమయంలోనే మళ్ళీ వరద వచ్చేసింది. ఇక ఆ పనులన్నీ ఆగిపోతాయి. మళ్ళీ నవంబర్ డిసెంబర్ దాకా ఇంకా అక్కడ ఏ రకమైన ఇన్వెస్టిగేషన్ చేయడానికి అవకాశం లేదు. సో నేనేమనుకుంటున్నా అంటే, నేను దీని మీద ఆల్రెడీ కొంత పరిశోధన చేస్తున్నాను. ఈ మేడిగడ్డ రిపేర్ అనేది పోలవరం పూర్తయ్యేదాకా ఇది కానే కాదనేది నేను ఖచ్చితంగా రూఢిగా చెప్తున్నాను. ఎందుకంటే పోలవరంలో
ఇప్పుడు ఇంకా డ్యామ్ పూర్తి కాలేదు కాబట్టి అక్కడ నిల్వ చేస్తలేరు నీళ్ళని. సో పోలవరంలో నిల్వ చేయకపోవడం వల్ల డెల్టాకి నీళ్లు రెగ్యులేటెడ్ ఫ్లోస్ అందడం లేదు. డెల్టా ఆయకట్టుకి 13,000, 20,000, 15,000 ఎకరాల ఆయకట్టు ఉంటుంది దాని కింద. ఆ డెల్టా ఆయకట్టుకి ముఖ్యంగా రబీ సీజన్లో నీళ్ళు అందడం లేదు. ఎందుకు అందడం లేదు అంటే తెలంగాణలో పైన సమ్మక్క, దానిపైన మేడిగడ్డ బ్యారేజ్ కట్టినందువల్ల ఈ లీన్ ఫ్లోస్ అంటే వర్షాకాలం తర్వాత వచ్చే ప్రవాహాలు ఉంటాయి కదా, అవన్నీ అక్కడ ఆగిపోతున్నాయి. సో కిందికి పోవడం లేదు. గతంలో ఏం జరిగింది, గతంలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కింద అంటే ధవళేశ్వరం బ్యారేజ్ దాకా ఎటువంటి అడ్డంకులు లేవు. ఉమ్మడి రాష్ట్రంలో ఒక్క ప్రాజెక్ట్ కట్టలే. 600 కిలోమీటర్ల పొడవున, గోదావరి పొడవున ఒక్క బ్యారేజ్ కానీ ఒక్క డ్యామ్ కానీ కట్టలేదు. కాబట్టి వాళ్ళకి అలవాటు పడిపోయారు. అంటే తెలంగాణలో పడ్డ వర్షపు నీరంతా కూడా గోదావరి నదిలోంచి నేరుగా ధవళేశ్వరం బ్యారేజ్కి వెళ్ళిపోయేది. వాళ్ళు అట్లా సంవత్సరానికి 365 రోజులు వాళ్ళు నీటిని డైవర్ట్ చేసుకుని 3 పంటలు పండించుకునే ఒక వెసులుబాటు వాళ్ళకు ఉండేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏం జరిగింది అని అంటే గోదావరి మీద 7 బ్యారేజీలు నిర్మాణం అయ్యాయండి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కింద సదర్మాట్ బ్యారేజ్ కట్టారు, ఎల్లంపల్లి బ్యారేజ్ కట్టారు, దాని కింద సుందిళ్ళ, దాని కింద అన్నారం, దాని కింద మేడిగడ్డ, దాని కింద సమ్మక్క, దాని కింద సీతమ్మ సాగర్ బ్యారేజ్ నిర్మాణాలు ఉన్నది. సో ఈ 7 బ్యారేజ్ నిర్మాణం చేయడం వల్ల ఏమైందంటే వాళ్ళకు పోవలసిన వర్షాకాలం తర్వాత పోవలసిన నీళ్లు పోవడం లేదు, బంద్ అయిపోయినాయి. బంద్ అయిపోయిన సంగతిని మనం చెప్పడం కాదు, వాళ్ళు ధవళేశ్వరం బ్యారేజ్ యొక్క వికీపీడియా పేజీలను రాస్తున్నారు ఈ సంగతిని. మాకు గతంలో నీళ్ళు వచ్చేవి, ఈ బ్యారేజ్ కట్టినందువల్ల మాకు నీళ్ళు రావడం లేదు, మాకు ఇబ్బంది అవుతున్నది. ధవళేశ్వరం ఆనకట్టకి, ధవళేశ్వరం కింద ఆయకట్టకి నీటి సరఫరా చేయలేకపోతున్నాం. కాబట్టి పోలవరం త్వరగా పూర్తి చేస్తే మాకు అక్కడ నీటి నిల్వ సాధ్యమవుతుంది. నీటి నిల్వ ఉంటే మాకు రెగ్యులేటర్ ఫ్లోస్ రబీలో గోదావరి డెల్టాకి ఇవ్వచ్చు అనే విషయాన్ని వాళ్ళు చాలా స్పష్టంగా, ఎంత స్పష్టంగా రాసుకున్నారంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, గోదావరి డెల్టాకి కష్టమవుతుంది కాబట్టి ఇది వరద లేని సమయంలో కుంగుబాటు జరిగింది. ఏ కారణం జరిగింది, సబటేజ్ జరిగిందా, పరిశోధన చేయాల్సి ఉంది. నిజానికి కంప్లైంట్ పెట్టినరు ఇంజనీర్లు. 21 నాడు ఇన్సిడెంట్ జరిగితే 22వ తేదీ నాడు వాళ్ళు పోలీసు భూపాలపట్నం మహాదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఎఫ్ఐఆర్ దాఖలు చేసిండ్రు. ఎఫ్ఐఆర్ బుట్ట దాఖలైంది, దాని ఇన్వెస్టిగేషన్ జరగలే. ఆ కోణంలో ఇప్పటిదాకా ఎవరు ఇన్వెస్టిగేషన్ చేయలేదు. సాబటేజ్ జరిగిందా, ఏం జరిగింది, ఎందుకు అనుమానం వస్తుందంటే అది వరద లేని సమయంలో కుంగింది కాబట్టి. అంతకుముందు 4 పెద్ద వరదలు తట్టుకొని నిలబడిన బ్యారేజ్ అది. మరి వరద లేని సమయంలో అక్టోబర్లో 2023 ఎట్లా కుంగుతుంది, అది ఎన్నికలకు ఒక నెల ముందు. సో వాళ్ళు ఏం రాసుకున్నారంటే వాళ్ళు దానికి సబ్ టైటిల్ ఏం పెట్టారు, ఇన్అడిక్వేట్ వాటర్ ఇన్ఫ్లోస్ అని సబ్ టైటిల్ పెట్టుకొని డ్యూరింగ్ ద రబీ సీజన్ ఆఫ్ 2022-23 adequate water is not supplied to the canals due to the lack of sufficient water inflows into the reservoir as sufficient water had not been stored earlier in the upstream Polavaram reservoir. The natural flows normally available during dry season in the Godavari river are being stored in Medigadda and Samakka Sagar reservoirs, which used to be available for use in Godavari Delta. To build up water level storage in the Polavaram reservoir, to enable adequate water release downstream, water is released from the Donkarai reservoir directly without using it to the power generation. అంటే పైన సీలేరులో డొంకరాయిది అక్కడ నుంచి నీటిని పవర్ జనరేషన్ లేకుండా వదిలి నీటిని సప్లిమెంట్ చేయాల్సిన ఒక దుస్థితి ఏర్పడింది మాకు. ఎందుకు పొలంలో స్టోరేజ్ ఉంటే కనుక మాకు ఇబ్బంది రాకపోను అని చెప్పుకుంటున్నారు వాళ్ళు. అంటే దీని అర్థం ఏంటంటే గతంలో డ్రై సీజన్లో వచ్చే నీటి ప్రవాహాలన్నీ కూడా పైన వాళ్ళు ఆపుకుంటున్నారు కాబట్టి మాకు నీళ్ళు అందడం లేదు, రబీలో సమస్యలు వస్తున్నాయి అని చెప్పి వాళ్ళు స్పష్టంగా రాసుకున్నారు. సో మనకు వాళ్ళ పోలవరం బ్యారేజ్కి సంబంధించిన, పోలవరం డ్యామ్కి సంబంధించిన టైం షెడ్యూల్ ఏమున్నది, వాళ్ళు నిర్ధారించుకున్న టైం షెడ్యూల్ ఏంటంటే డిసెంబర్ 2028 వరకు డ్యామ్ పనులన్నీ పూర్తి కావాలి, మార్చ్ 2029లో దీన్ని కమిషనింగ్ చేయాలి. ఇది చంద్రబాబు నాయుడు రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్దేశించిన టైం లైన్స్. సో మనకు అర్థమైన విషయం ఏంటంటే డిసెంబర్ 2028 వరకు మన మేడిగడ్డ బ్యారేజ్ కూడా పూర్తి కాదు. అంటే ఇది వాళ్ళకు డ్యామ్ పూర్తయి నీటి నిల్వ సాధ్యం అయ్యేదాకా మన మేడిగడ్డ బ్యారేజ్ని ముట్టరు, రిపేర్లు జరగవనేది నేను నా పరిశోధన అనంతరం నాకు రూఢి అయిన విషయం ఇది. లేకపోతే ఇప్పటికి పూర్తి కావాలి కదా, ఇంత డిమాండ్ చేస్తుంది కదా తెలంగాణ సమాజం. సార్ ఇది గురు శిష్యుల సంబంధంలో భాగమా సార్, ఇది ఏంటి అసలు?
ఆ రాజకీయాల్లో నేను జోలికి పోదలుచుకోలేదు. ఓకే కానీ విషయం మనకు స్పష్టంగా చెప్తున్న విషయం ఏంటంటే పోలవరం బ్యారేజ్ యొక్క నిర్మాణంతో మన మేడిగడ్డ బ్యారేజ్ యొక్క రిపేర్లు ముడిపడి ఉన్నాయి ఓకే ఓకే అనేది స్పష్టమవుతున్నది. అది ఎవరి రాజకీయ ప్రయోజనాల కోసం జరుగుతున్నది, ఎవరి కుమ్ముకు వల్ల జరుగుతుంది అనేది మీరు జర్నలిస్ట్ గా మీరు తేల్చండి. నేను రాజకీయాలు జోలికి పోదలుచుకోలేదు, నేను సాంకేతిక విషయాలు మాత్రమే నేను చెప్పదలుచుకున్నాను. ఈ సంగతి ఇది నీటి అవైలబిలిటీ ఉన్నది, కానీ వాటిని వినియోగించుకోవడానికి సరైన ప్లానింగ్ ప్రభుత్వం తరపు నుంచి ఏమైతే మనకు కనబడతలేదు. ఇప్పటి వరకు ఎన్ని టీఎంసీల నీరు పోయింది అనుకోవచ్చు సార్ మనం? నిన్న వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే 10 టీఎంసీలు పోయినాయండి. మనకు వాటర్ ఇయర్ ఎప్పుడు కూడా జూన్ 1 నుంచి మొదలవుతుంది. జూన్ 1 నుంచి మొదలైన ఈ వాటర్ ఇయర్ లో ఈ సంవత్సరం 10 టీఎంసీల వరకు మనకు మడిగడ్డం దాటుకొని కిందికి పోయినట్టుగా మనకు తెలుస్తున్నది. సో అవన్నీ నేరుగా ధవళేశ్వరం బ్యారేజ్కి వెళ్తాయి. వాళ్ళకి నాట్లకు ఉపయోగపడే నీళ్ళు అవి. 10 టీఎంసీల నీరు అంటే ఎన్ని ఎకరాల వరకు మనం అందించవచ్చు సార్ నీటి పారుదల? 10 ఎకరాలు అంటే 1,00,000 ఎకరాలకు సరిపోయే నీళ్ళు అవి. ఓకే ఓకే దాదాపు 1,00,000 ఎకరాలు అంటే మనకి కనీసం మన దగ్గర నాట్లు వేసుకోవడానికి ఉపయోగపడేవి కదా అవి. మనం నీటిని లిఫ్ట్ చేసుకుంటే మన దగ్గర నాట్లు పడలే. ఈ వర్షాభావ పరిస్థితి కారణంగా ఎస్ఆర్ఎస్పి ఆయకట్టు పరిధిలో, నిజాం సాగర్ ఆయకట్టు పరిధిలో ఎక్కడ కూడా నాట్లు పడలే. ఓకే కాబట్టి ఈ నీళ్లు మనము ఎల్లంపల్లికి లిఫ్ట్ చేసుకుని ఉంటే అక్కడ నుంచి మిడిమానేరుకి వెళ్తే ఎస్ఆర్ఎస్పి కాలువ ద్వారా నీటిని సప్లై చేసుకునే వాళ్ళం కదా. ఎస్ఆర్ఎస్పిలో సప్లిమెంటేషన్ జరిగేది కదా, నాట్లకు నీళ్ళు అందేవి కదా. ఈ రాబోయే ఇంకా ప్రవాహాలు పెరుగుతూనే ఉన్నాయి. వాటిని తర్వాత కాలంలో సాగుకు కూడా మనం వాడుకునే అవకాశం ఉండేది. సో ఈ పరిస్థితిని మనం కోల్పోతున్నాం. సరే, ఎన్ని టీఎంసీల నీరుని కోల్పోతున్నా కూడా ప్రభుత్వం ఎందుకు స్పందించకుండా ఉంది? అండ్ ఒకవేళ మనం దీన్ని ఒడిసి పట్టుకోవాలంటే దీనికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏం చేసుకోవచ్చు? ఖచ్చితంగా ప్రత్యామ్నాయాలు మన ఇంజనీర్లే ఒక 2 ఏళ్ల కిందనే ప్రభుత్వానికి సూచించున్నారు. ఓకే, ఎట్లా అంటే మేడిగడ్డ బ్యారేజ్కి ఒక 20 కిలోమీటర్స్ ఎగువన మనకు ఈ లక్ష్మీ బ్యారేజ్ యొక్క పంప్ హౌస్కి ఇంటెక్ స్ట్రక్చర్ నిర్మాణం చేసినాం మనం కన్నెపల్లి అనే ఊరు దగ్గర. ఆ కన్నెపల్లి పంప్ ఇంటెక్ స్ట్రక్చర్ దగ్గర మనకు 95 మీటర్స్ లెవెల్లో కనుక గోదావరి ప్రవాహాలు ఉంటే మనం 4 నీళ్లు మళ్లించుకోవచ్చు. 4 నుంచి పంప్ హౌస్లకి, పంప్ హౌస్ నుంచి మనం పంపులు చేసుకొని అన్నారం బ్యారేజ్కి, అన్నారం బ్యారేజ్ నుంచి మళ్ళీ సుందిళ్ళ, అక్కడ నుంచి ఎల్లంపల్లి ఈ సిస్టంలో మనం పంప్ చేసుకునే అవకాశం ఉండేది. అయితే ఇప్పుడు మనకు మేడిగడ్డ బ్యారేజ్ మొత్తం గేట్లు 85 గేట్లు తెరిచే ఉంటున్నారు కాబట్టి ఇప్పుడు ఈ కొద్దిపాటి అంటే 15,000 20,000 క్యూసెక్లోకి పోతే మనకు 95 లెవెల్ రాదు. నిన్న అక్కడ 89 మీటర్స్ ఉంది కదా, పైన మనం ఎగువన 20 కిలోమీటర్స్ పైకి తీసుకుంటే అక్కడ 91 మీటర్స్ మాత్రమే ఉంటాయి. మనకు 95 మీటర్స్ దాకా నీటి మట్టం పెరగాలి. అక్కడ పెరుగుతూ తప్ప మనం 4 నీళ్ళు తీసుకోలేము. కాబట్టి మన ఇంజనీర్లు ఏం చెప్పిందంటే, మనం ఈ కన్నెపల్లి పంప్ హౌస్ ఇంటేక్ స్ట్రక్చర్కి 100 మీటర్ల కింద ఒక రబ్బర్ డ్యామ్ కనుక నిర్మాణం చేసుకోగలిగితే 95 లెవెల్కి, 95 లేదా 96 లెవెల్కి రబ్బర్ డ్యామ్ కనుక పెట్టుకుంటే ఆ రబ్బర్ డ్యామ్ మనకేం చేస్తుంది అంటే అబ్స్ట్రక్షన్ క్రియేట్ చేసి అక్కడ నీటి లెవెల్ని పెంచుతుంది. ఓకే, లీన్ ఫ్లోస్ ఉన్నా కూడా 15,000 20,000 క్యూసెక్లు ఉన్నా మనకు లెవెల్ పెరుగుతుంది. లెవెల్ పెరిగిన తర్వాత నీళ్లు 4 మళ్ళించుకునే అవకాశం ఉంటుంది. మనం మేడిగడ్డ రిపేర్ కాకుండా కూడా ఈ రబ్బర్ డ్యామ్ నిర్మాణం వల్ల, లేదంటే టెంపరీగా ఒక మట్టి కట్ట వేసినా కూడా నీటి మట్టాన్ని పెంచుకొని 4 నీటిని మళ్లించుకునే అవకాశం ఉంది అని చెప్పి కానీ ఇంజనీర్లు 2 ఏళ్ల క్రితమే చెప్పారు ఈ పరిష్కారాన్ని. కానీ ప్రభుత్వానికి ఈ లింక్ అన్ని డిఫంక్ చేసే ఉద్దేశంలో ఉన్నది, దాన్ని ఆపరేషన్లు పెట్టే ఉద్దేశంలో లేదు. కాబట్టి వాళ్ళ పరిష్కారాన్ని వాళ్ళు పట్టించుకోలేదు, బుడదాఖలు చేశారు. ఇవాళ కరువు వచ్చింది, మరి చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టుగా ఇప్పుడు ఏం చేయగలుగుతాం? ఏం చేయలేం కదా. అయినా ఏమైనా చేయగలిగే పరిస్థితి ఏమో ఇంజనీర్లు కూర్చోబెట్టి ఆలోచిస్తే పరిష్కారం దొరుకుతుంది. ఇప్పుడు 15,000 19,000కి లెవెల్ లేదు, కానీ రేపు పొద్దున 45,000 వస్తుంది, 50,000 వస్తుంది, లెవెల్ పెరుగుతుంది. దానికదే 95 మీటర్స్ పెరిగితే వెంటనే మనం పంప్ హౌస్ని ఆన్ చేసుకునే వెసులుబాటు ఉన్నది. అంటే ఎటువంటి అడ్డంకి లేకున్నా, అడ్డుకట్ట లేకున్నా, రబ్బర్ డ్యామ్ లేకున్నా గోదావరిలో ప్రవాహాలు పెరిగితే కనుక ఆటోమేటిక్గా 95 మీటర్స్కి చేరుతుంది. అటువంటి సమయంలో మనం పంప్ హౌస్లోకి నీళ్లు డైవర్ట్ చేసుకుని పంప్ చేసుకునే అవకాశం ఉంది. 2 రకాలుగా ఉన్నది. లీన్ ఫ్లోస్ ఉన్నప్పుడు కనీసం ఒక అడ్డుకట్ట వేసి ఉండాల్సింది, రబ్బర్ డ్యామ్ నిర్మాణం చేసుకోవాల్సి ఉండే. లీన్ ఫ్లోస్ ఉంటే మనం తరలించుకోగలుగుతాం. ఇప్పుడు ఇన్ఫ్లోస్ పెరిగే అవకాశం కనబడుతుంది మనకు. ఇవాళ నమోదైన వరద మనం చూస్తే కనుక రాబోయే 2-3 రోజులలో మనకు మేడిగడ్డ దగ్గర లెవెల్ పెరిగే అవకాశం ఉంది. ఇంటెక్ దగ్గర నది మట్టం పెరుగుతుంది.
95 కనుక వచ్చిందనుకో వెంటనే గేట్లు ఓపెన్ చేసి 4 నీళ్ళు తీసుకొని పంపింగ్ స్టార్ట్ చేయొచ్చు. ఇది కూడా పరిష్కారం ఉన్నది. సో ప్రభుత్వానికి చిత్తశుద్ధి కావాలి. ఈ కరువుని ఎదుర్కోవడానికి సరైన ప్లానింగ్, సరైన విజన్ తోటి వ్యవహారం చేస్తే కనుక ఈ సృష్టించిన అంటే ప్రకృతి సృష్టించిన ఈ కరువును కూడా ప్రకృతి ఇచ్చిన మన అవకాశాన్ని వినియోగించుకొని మనం ఎదుర్కొనే అవకాశం మనకు తెలంగాణకు ఉంది. ప్రణయిత అందుకు సృష్టి మనకు ప్రకృతి ఇచ్చిన కానుక, అది మనకు తెలంగాణకి ఇచ్చిన కానుక. దాన్ని వృధాగా పోనివద్దు కదా ఏ ప్రభుత్వం అయినా కూడా. నేను రాజకీయాలతో జోలికి పోదలుచుకోలేదు, ఒక ఇంజనీర్గా నేను చెప్పదలుచుకున్న విషయం అది. ఏ ప్రభుత్వం అయినా కూడా రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సి ఉన్నది. గత ప్రభుత్వం ప్రాజెక్టుని కట్టింది, సరే మీరు తుమ్మిడెట్టి కట్టాలనుకుంటున్నారు, ఎవరు అభ్యంతరం చెప్తలేరు కదా, మరి ఎందుకు జరుగుతలేదు, ముందుకు ఎందుకు పోతలేదు తుమ్మిడెట్టి బ్యారేజ్ నిర్మాణం? ఇంకా ప్లానింగ్ దశలో ఎందుకు ఉంది? ఇంకా మహారాష్ట్రతో చర్చలు కూడా ప్రారంభం కాలేదు. సార్ తుమ్మిడిహట్టి కూడా ఒక మంచి అక్కడ తుమ్మిడెట్టి దగ్గర మీరు వాగ్దానం చేసినట్టుగా మేము బ్యారేజ్ కడతాము, 152 దగ్గర బ్యారేజ్ కడతాము, గ్రావిటీ ద్వారా ఎల్లంపల్లికి నీళ్ళు తీసుకొస్తాము అని వాగ్దానం చేసి మీరు ఎన్నికల్లో గెలిచారు కదా. మరి వాగ్దానం ఇప్పుడు 2.5 సంవత్సరాలు గడిచిపోయా, వాగ్దానం పూర్తి కాలేదు. ఇంకా అసలు ఎక్కడ ఉందో అక్కడనే ఉన్నది. అది ఒక్క అంగుళం ముందుకు జరగలే. అంటే గ్రావిటీ ద్వారా నీళ్ళని తీసుకోవడం ఈజీగా సార్, కరెంటు బిల్లుల కంటే గ్రావిటీ ద్వారా. ఎవరు వద్దన్నారు, కట్టమని చెప్తున్నారు, మేము కూడా స్వాగతిస్తున్నాం కదా. తుమ్మిడెట్టి బ్యారేజ్ని మీరు అనుకున్న పద్ధతిలో 152 మీటర్ల దగ్గర కట్టి చూపించండి. ఎవరు అభ్యంతరం పెడతలేరు. ఇప్పుడు 150 మీటర్ల దగ్గర మేము మహారాష్ట్రతో సంప్రదింపులు చేస్తాం. మరి సంప్రదింపులు ఏవి? 200 ఏళ్ళు గడిచిపోయాయి కదా. 150 మీటర్ల దగ్గర వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకోవడానికి సంప్రదింపులు ఇప్పటిదాకా జరపలేదు. మరి అక్కడ నీటి సోర్స్ని మీరు క్రియేట్ చేయలేదు, ఇక్కడ ఉన్న సోర్స్ని మీరు కిందికి వదిలేస్తున్నారు, ఇక్కడ ఈ నీటిని వినియోగించుకోవడానికి మీరు కావాల్సిన ప్లానింగ్ సిద్ధం చేస్తలేరు. అన్నారం నీళ్ళ బ్యారేజ్ కనుక మీరు కొద్దిపాటి రిపేర్లు ఏవైతే మిగిలి ఉన్న పనులు ఉన్నాయో పూర్తి చేసేస్తే ఇవి ఈ కరువును ఎదుర్కొనే పరిస్థితి వచ్చేది కదా, ఎదుర్కొనే వాళ్ళం కదా. అది సమస్య. అంటే ప్రభుత్వానికి ఇక్కడ మనం అడగాల్సిన ప్రశ్న ఏంటంటే మీరు రాజకీయాలను వదిలిపెట్టి రైతాంగం యొక్క శ్రేయస్సుని, రైతాంగం యొక్క ప్రయోజనం దృష్టిలో పెట్టుకొని ఆలోచించవలసిందిగా మనం పౌర సమాజంగా మనం కోరాల్సిన పరిస్థితి ఉన్నది ఇప్పుడు. సార్ ఇందాక మీరు అన్నట్టు రబ్బర్ డ్యామ్లు కావచ్చు, కానీ అట్లాగే మట్టి కట్టల ద్వారా నీళ్లను అదిమి పడితే తర్వాత ఏమైనా ప్రాబ్లమ్స్, ప్రమాదాలు ఏర్పడే అవకాశం ఉన్నప్పుడు దానివల్ల చాలా ప్రాబ్లం వస్తుంది కదా సార్. రబ్బర్ డ్యామ్ అంటే అది దాన్ని మనము వరద అది పెద్దగా మనకి ఇబ్బంది కలిగించే విషయం ఏం కాదు. అది 95 లెవెల్లోనే 95-96 లెవెల్నే కట్టుకుంటాం కాబట్టి మనం వరద వచ్చినప్పుడు దాన్ని కిందికి దించేయచ్చు, దాన్ని అడ్డంకిని తొలగించుకోవచ్చు. రబ్బర్ డ్యామ్ యొక్క ప్రయోజనం ఏంటంటే దాంట్లో గాలి నింపుతారు, గాలి నింపిన తర్వాత అది లెవెల్ పెంచుతుంది. అవసరం లేదనుకుంటే గాలి తీసేస్తాం, దాని లెవెల్ కిందికి వెళ్ళిపోతుంది. అది సో అడ్డంకి తొలగిపోతుంది, దానికైతే తొలగిపోతుంది. సో దాంట్లో వెసులుబాటు ఉన్నది. సో రబ్బర్ డ్యామ్ల వల్ల ఎటువంటి ఏం ప్రమాదం లేదు. అది అవసరమైతే నీటిని మనం మట్టాన్ని పెంచుకోవచ్చు, లేదంటే కిందికి దించవచ్చు. ఇటువంటి ఉంది మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో కూడా తోటపల్లిలో కట్టారు. ఇవి తోటపల్లి బ్యారేజ్లో రబ్బర్ డ్యామ్ నిర్మాణం జరిగింది. అటువంటి ప్రయోగాలు సక్సెస్ఫుల్గానే ఉన్నాయి. సో ప్రపంచవ్యాప్తంగా కూడా రబ్బర్ డ్యామ్స్ చాలా దేశాల్లో అమల్లో ఉన్నాయి. సిడబ్ల్యూసి ఏం చెప్పింది సార్, అసలు ఎందుకు విస్మరిస్తున్నారు వీటిని? సిడబ్ల్యూసి చెప్పినటువంటి సిడబ్ల్యూసికి తెలుసు, సిడబ్ల్యూసికి వస్తున్న సూచనల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఎల్నినో యొక్క ప్రభావాలు మన దగ్గరనే కాదు, యూరోప్లో, అమెరికాలో అన్ని దేశాల్లో కూడా కనబడుతుంది. యూరోప్లో పరిస్థితి ఎట్లుందంటే అక్కడ టెంపరేచర్స్ మామూలుగా 15 నుంచి 25 లోపలనే ఉంటాయి, కానీ ఈ సంవత్సరం 35 వరకు పోయింది. వాళ్ళ వేడిని భరించలేక వాళ్ళు మొత్తం బట్టలిప్పేసి సముద్ర తీర ప్రాంతాల్లో, నదీ ప్రాంతాల్లో, చెరువుల దగ్గర, సరస్సుల దగ్గర గడుపుతున్నారు వాళ్ళు ఇప్పుడు ఆ వేడిని తట్టుకోలేక. వాళ్ళ దగ్గర తక్కువ టెంపరేచర్ ఉంటుంది కాబట్టి వాళ్ళ ఇళ్లలో ఏసీలు ఉండవు, ఏసీలు పెట్టుకోరు వాళ్ళు. ఎప్పుడన్నా ఫ్యాన్ పెట్టుకుంటారు తప్పితే ఆ ఫ్యాన్ కూడా ఆ వేడిగాలిని ఇస్తున్నది. వాళ్ళ అంతటి భయంకరమైన వేడిని వాళ్ళు అనుభవిస్తున్నారు యూరోప్ దేశాలన్నీ కూడా. సో మొత్తం భారతదేశంలో కూడా, సౌత్ ఏషియన్ కంట్రీస్లో కూడా ఈ ఎల్నినో ప్రభావం స్పష్టంగా కనబడుతున్నది. సో రాబోయే ఎండాకాలంలో ఒక దుర్భిక్షమైన పరిస్థితి ఉండబోతుందని చెప్పి సిడబ్ల్యూసీ ఆల్రెడీ గమనించింది. కాబట్టి వాళ్ళు 2వ తారీఖు నాడు వాళ్ళు అడ్వైజరీ జారీ చేశారు అన్ని రాష్ట్రాలకి అడ్వైజరీ జారీ చేశారు. అన్ని రాష్ట్రాల్లో వర్షాభావ పరిస్థితి ఉన్నది. ఇది 45 నుంచి 30 వరకు. తెలంగాణ రాష్ట్రంలో చూస్తే 42% డిఫిసిట్ రెయిన్ఫాల్ ఉంది. ఈ పరిస్థితులలో ఉన్న రిజర్వాయర్లో కొద్దిపాటి నిల్వని మీరు జాగ్రత్తగా వాడుకోండి, పొదుపుగా వాడుకోండి, సాధ్యమైనంత తాగునీటి కోసం వినియోగించండి.
సాగునీటికి వినియోగించొద్దు అని స్పష్టంగా వాళ్ళు అడ్వైజరీ జారీ చేశారు. సో ఇవాళ మనం అదే చేస్తాం, ఇంకేం లేదు. సాగునీటికి ఇవ్వాల్సిన నీటి నిల్వలు మన దగ్గర లేవు కాబట్టి ఈ సంవత్సరం ఖరీఫ్లో సాగునీరు పరిస్థితి ఎట్లా ఉండబోతుందో ఇప్పుడు మనకు డిపార్ట్మెంట్లో ఒక సమావేశం జరుగుతుంది ఎవ్రీ ఇయర్. దాన్ని శివం అంటారు, శివం కమిటీ అంటారు. అంటే రిజర్వాయర్లో నీటి నిల్వలు ఎంత ఉన్నాయి, వాటి ఆధారంగా మనం ఏ ప్రాజెక్ట్ కింద ఎంత ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వగలం అనే అంశం మీద వాళ్ళు అధ్యయనం చేసి ప్రభుత్వానికి ఒక నివేదిక ఇస్తారు. ఎస్ఆర్ఎస్పీ కింద ఇన్ని ఎకరాలు ఇంత నీటి నిల్వ ఉన్నది, సాగునీటి కోసం ఇంత వదిలిపెట్టిన తర్వాత ఇంత సాగునీటికి ఇవ్వచ్చు. అట్లా ప్రతి ప్రాజెక్ట్ మీద, మీడియం మేజర్ ప్రాజెక్ట్స్ అన్నిటి మీద వాళ్ళు కూలంకషంగా మదింపు చేసి ఆ ఖరీఫ్లో ఎంత నీళ్ళు ఇవ్వచ్చు లేదా రబీలో ఎంత నీళ్ళు ఇవ్వచ్చు, సంవత్సరానికి 2 సార్లు ఆ సమావేశం జరుగుతుంది. సో ఇప్పుడు ఖరీఫ్లో వాళ్ళు సమావేశం జరుపుతారు. జరిపిన తర్వాత ఎంత ఆయకట్టుకు నీళ్లు ఇస్తారనేది మనకు తెలిసిపోతుంది. ఈసారి నా అంచనా ప్రకారం అసలు ఏ ప్రాజెక్టులో సాగునీరు ఇచ్చే పరిస్థితి ఉండదు, వర్షాలు వస్తే తప్ప. పెద్ద ఎత్తున భారీ వర్షాలు వచ్చి శ్రీరామ్ సాగరు, నిజాం సాగరు, ఎల్లంపల్లి, ఎల్ఎండి, ఎంఎండి ఇవి నిండితే కడం ఇవి నిండితే తప్ప మనకు సాగునీటికి నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. నిజాం కృష్ణాలో చూస్తే జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్ ఈ 3 రిజర్వాయర్లు నిండితే మనకు సాగునీటికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఇప్పుడున్న నిల్వలన్నీ కూడా తాగునీటి కోసం కేటాయించుకునే నీళ్ళే, వాటిని సాగునీటికి ఇవ్వాల్సిన అక్కర్లేదు, అవకాశం లేదు. ఇంకా నిన్న అడ్వైజరీ జారీ చేసింది కాబట్టి తప్పనిసరిగా ప్రభుత్వాలు అడ్వైజరీని పాటించాలి. ఎందుకంటే రాబోయే కరువుని ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి కనీసం మనుషులకు బతకడానికి కావాల్సిన తాగునీరు ఇవ్వాల్సిన అక్కర ప్రభుత్వాలకు ఉంటుంది కాబట్టి ఉన్న నీళ్ళు అని తప్పనిసరిగా తాగునీటి కోసం వాడాలి. అన్లెస్ మనకు ప్రకృతి సహకరించి వరదలు వస్తే మనం ఆ నీటిని సాగునీటి కోసం కొంత మేరకు ఉపయోగించుకోవచ్చు. ఇక మనకు ఒక పరిస్థితి ఉన్నది, సాగునీటి కోసం కూడా ఖరీఫ్లో నీళ్ళు ఇచ్చే అవకాశం ప్రణాళిక కల్పిస్తున్నది. ఏ విధంగా సార్? ఇప్పుడు 45-50 క్యూసెక్లు వస్తాయి కదా, మనకు నీళ్ళు వస్తాయి కదా. ఇంకా వర్షాలు వస్తే పెరిగే అవకాశం ఉంది, లక్ష క్యూసెక్లో కూడా పోయే అవకాశం ఉంది. ఓకే, కాబట్టి ప్రాణహిత నీళ్ళని కనుక మనం లిఫ్ట్ చేసుకోగలిగితే, వచ్చినట్టు లిఫ్ట్ చేసుకోగలిగితే కొంత మేరకి ఎస్ఆర్ఎస్పిలో మనం సాగునీటి కోసం నీళ్ళు ఇచ్చే ఒక సౌలభ్యం మనకి ఏర్పడుతుంది. సార్, ఇందాక మీరు అన్నట్టు రబ్బర్ డ్యామ్లు అండ్ మట్టి కట్టలు, అట్లాగే అన్నారం సుందిల్లా బ్యారేజీలో ఇవన్నీ, కన్నపల్లి పంప్ హౌస్, వీటిని అన్నిటినీ మనం ప్రాపర్గా యూజ్ చేసుకుంటే ఎన్ని జిల్లాలకు నీటిని మనం అందించవచ్చు? ఇప్పుడు మనకు కాళేశ్వరం కింద మన ఇంజనీర్లు చెప్పిన దాని ప్రకారమే, ప్రభుత్వ రికార్డుల ప్రకారమే కొత్త ఆయకట్టు ప్లస్ స్థిరీకరణ కలుపుకొని 20,30,000 ఎకరాలకు సాగునీరు ఇచ్చిన పరిస్థితి ఉన్నది. సో ఈ సంవత్సరం కరువు ఉంది కాబట్టి అంత స్థాయిలో మనం నీళ్ళు ఇవ్వకపోయినా కూడా ఒక 10 లక్షల ఎకరాల వరకు నీళ్ళు ఇచ్చే అవకాశం అయితే ఈ నీళ్లు ఎత్తిపోసుకుంటే, ప్రొవైడెడ్ కండిషన్ ఏంటంటే ఇప్పుడు ప్రణాళిక ద్వారా వస్తున్న నీళ్ళని మనం లిఫ్ట్ చేసుకోగలిగితే 10 లక్షల ఎకరాలకు కనీసం ఎస్ఆర్ఎస్పి ఆయకట్టుని స్థిరీకరించుకోవచ్చు. ఎస్ఆర్ఎస్పి ఆయకట్టుని స్థిరీకరించుకునే అవకాశం స్పష్టంగా కనబడుతున్నది. పోలవరం పూర్తయ్యేంత వరకు ఇలాగే వాటర్ వెళ్తూ ఉంటే ఈ నీటి హక్కుల మీద మాట్లాడే అవకాశం కూడా కోల్పోతాం అనేది వాదన ఉంది సార్. ఏంటి అసలు ఇది దానికి సంబంధించిన విషయం కాదు. ఇది ఓకే, పోలవరం అంటే గోదావరి జిల్లాల హక్కులకు సంబంధించిన విషయం మాట్లాడితే అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్నటువంటి పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్ట్ ద్వారా మనకు ఆ జల హక్కులకు సంబంధించిన సమస్యలు రావచ్చు. మనకు ఉమ్మడి రాష్ట్రం మన ప్రాజెక్టులకు కేటాయించిన నీళ్లు గోదావరిలో 969 టీఎంసీలు. ఈ 969 టీఎంసీల కేటాయింపులన్నీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎప్పుడు ఒప్పుకోలేదు విభజన తర్వాత. నిజానికి ఉమ్మడి రాష్ట్రమే కేటాయించింది అది. ఈ కేటాయింపులకు సంబంధించిన సమాచారం అంతా కూడా ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు అసెంబ్లీకి వచ్చినప్పుడు అసెంబ్లీ సభ్యులకు అధికారికంగా సప్లై చేసిన సమాచారం ఇది. సో 969 టీఎంసీల నీటి కేటాయింపులు తెలంగాణలో గోదావరిలో మనకు కేటాయింపులు ఉన్నాయి. సో ఈ అంశాన్ని తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎప్పుడు కూడా ప్రతిఘటిస్తూ వస్తున్నది. తప్పుడు లెక్కలు అవి, మాకే 775 టీఎంసీలు కావాలి, వాళ్ళు చేస్తున్న క్లెయిమ్స్ అన్ని తప్పు అని సిడబ్ల్యూసీకి బోల్డ్ అన్ని కంప్లైంట్స్ పెట్టిండ్రు వాళ్ళు. మన ప్రాజెక్టుల డిపిఆర్లు అన్నింటినీ కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ 969 కేటాయింపుల ఆధారంగా మీరు వాళ్ళకి పర్మిషన్లు ఇవ్వద్దు వాళ్ళ ప్రాజెక్టులకి అని చెప్పి అయినా కూడా సిడబ్ల్యూసీ వాళ్ళ సొంత లెక్కలతోటి ఆంధ్రప్రదేశ్కి ఎంతైతే వాళ్ళ కేటాయింపులు ఉన్నాయో
వాళ్ళ అవసరాలు ఉన్నాయో పోలవరం దాకా వాళ్ళకి అవసరాలు కేటాయించి మిగతా నీళ్ళని తెలంగాణ ప్రాజెక్టులకు కేటాయించి వాళ్ళు పర్మిషన్లు ఇచ్చుకుంటూ పోయారు. ఓకే, వాళ్ళు ఆపలేదు. వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏవైతున్నాయో పోలవరం దాకా వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏవైతున్నాయో పోలవరం కింద వాళ్ళ రిక్వైర్మెంట్స్ అన్నింటిని కూడా ప్రొటెక్ట్ చేశారు. వాళ్ళకి ఏ రకంగానూ నష్టం కలిగే విధంగానే తెలంగాణ ప్రాజెక్టులకి అలొకేషన్ చేసి ప్రాజెక్టులకు ఇచ్చారు. సీతారామ, సమ్మక్క, కాళేశ్వరం, పైన వార్ధ అన్నిటికీ నీటి కేటాయింపులు మన ప్రాజెక్టుల మీడియం ప్రాజెక్టులకు అన్నింటికి కూడా పోలవరం దగ్గర పోలవరం కింద ఆంధ్రప్రదేశ్ యొక్క రిక్వైర్మెంట్స్ అన్నింటినీ పరిగణలోకి తీసుకొని వాటిని ప్రొటెక్షన్ ఇస్తూనే మన ప్రాజెక్టులకి డిపిఆర్లకి అనుమతులు మంజూరు చేశారు. కానీ వాళ్ళు ఎప్పుడు కూడా వాటిని అంగీకరించలేదు. మన ప్రాజెక్టుల డిపిఆర్లకి అనుమతులు ఇవ్వకుండా శత విధాలు అడ్డుకునే ప్రయత్నం చేశారు వాళ్ళు. 969 టీఎంసీలు వాళ్ళు ఎప్పుడు ఒప్పుకోలే. ఇప్పుడు మనం ఈ ప్రాజెక్ట్ ద్వారా మనం అడుగుతున్నది ఏంటంటే ఈ ప్రాజెక్ట్ని మనకు వ్యతిరేకమేం లేదు. మనం అడుగుతున్నది ఏంటంటే 969 టీఎంసీలు మా ప్రాజెక్టుల కేటాయింపులకు సంబంధించి స్థిరీకరణ జరిగే వరకు నేను ఒప్పుకోం. మేము మీకు అంగీకారమా లేదా? మన ప్రాజెక్టులకు క్లియరెన్స్లు ఇచ్చేందుకు మీరు అంగీకరిస్తారా లేదా? 969 టీఎంసీలు గోదావరి జిల్లాలో మా వాటా స్థిరీకరణ జరగాలి ఒకటి. రెండవది, గోదావరి అవార్డు ప్రకారం నువ్వు కనుక పోలవరం నుంచి 80 టీఎంసీలు కృష్ణా డెల్టాకి తరలిస్తే కనుక కుడి కాలువ ద్వారా అందులో మిగులు ఉంటుంది. కాబట్టి కృష్ణా డెల్టాకి ఎక్కడి నుంచి వస్తాయి? కృష్ణా నీళ్ళే కదా. కానీ గోదావరి నీళ్ళు 80 టీఎంసీలు తరలించినందువల్ల కృష్ణాలో ఏర్పడే మిగులు ఉంటుంది కదా, 80 టీఎంసీల మిగులు ఉంటుంది కదా. ఆ మిగులుని గోదావరి ట్రిబ్యునల్ 3 రాష్ట్రాలకి పంచింది. 45 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కి, 21 టీఎంసీలు కర్ణాటకకి, 14 టీఎంసీలు మహారాష్ట్ర. కృష్ణా నీళ్ళని నాగార్జున సాగర్ ఎగువన వాడుకోవాలి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, నాగార్జున సాగర్ ఎగువన వాడుకోవాలి. ఈ నీళ్లు గోదావరికి వస్తున్నాయి కాబట్టి, గోదావరి నుంచి కృష్ణాకు వస్తున్నాయి కాబట్టి ఆ మిగులుని ఈ రాష్ట్రాలు 3 రాష్ట్రాలు 45-21-14 రేషియోలో నాగార్జున సాగర్ ఎగువన వినియోగించుకోవాలి. ఓకే, విభజన తర్వాత నాగార్జున సాగర్ ఎగువన ఎవరున్నారు? తెలంగాణ రాష్ట్రం ఉంది. కాబట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించిన ఈ 45 టీఎంసీలు తెలంగాణవే అనే భావనతోటి ఈ 45 టీఎంసీలు మనం పాలమూరు రంగారెడ్డి కేటాయించుకున్నాం. దాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిస్ప్యూట్ చేసింది. సో ఈ ప్రశ్న కూడా మేము వేస్తున్నాం. నువ్వు ఆ 45 టీఎంసీలకు సంబంధించిన దానికి కేసు వేసినావు, నువ్వు సుప్రీంకోర్టులో కేసు వేసినావు, ట్రిబ్యునల్ కేసు వేసినావు. దాన్ని విరమించుకుంటావా లేదా? ఆ హక్కుని మాకు స్థిరపరుస్తావా లేదా? హక్కుని ఒప్పుకుంటావా లేదా? ఇది రెండో ప్రశ్న. అదే ట్రిబ్యునల్లో అవార్డులో ఇంకొక ప్రొవిజన్ కూడా ఉంది. ఈ 80 టీఎంసీలకి మించి ఎంత నీళ్లు తీసుకుపోయినా కూడా అదే రేషియోలో కృష్ణాలో మళ్ళీ ఈ రాష్ట్రాలకి ఎగువన కృష్ణా జలాలు వాడుకునే హక్కు ఉంటుంది. 80 టీఎంసీలు తీసుకుంటే 45 టీఎంసీ తెలంగాణకి, 21 కర్ణాటకకి, 14 మహారాష్ట్రకి. మరి దానికి మించి 200 టీఎంసీలు తీసుకుపోతుంటున్నావు కదా నువ్వు. ఆ 200 టీఎంసీలు తీసుకుపోయినప్పుడు కూడా అదే రేషియోలో తెలంగాణకు 112.5 టీఎంసీలు రావాలి. దానికి నీకు ఒప్పుకుంటావా లేదా? ఇది నా జల హక్కులకు సంబంధించిన అంశం ఇది. ఓకే, ఇది అడుగుతున్నాం మనం. దానికి వాళ్ళు జవాబు చెప్పే పరిస్థితులు లేరు. సో రెండవ విషయం ఏంటంటే ఈ వరద జలాలు అంటున్నారు. గోదావరిలో వరద జలాల మీద కేవలం ఆంధ్రప్రదేశ్ మాత్రమే హక్కు ఉండదు. గోదావరి వరద పైనుంచి అన్ని రాష్ట్రాల నుంచి వస్తాయి. మహారాష్ట్ర నుంచి వస్తాయి, తెలంగాణ నుంచి వస్తాయి, ఛత్తీస్గఢ్ నుంచి వస్తాయి, మధ్యప్రదేశ్ నుంచి వస్తాయి, ఒరిస్సా నుంచి వస్తాయి. నీ ఒక్కడే హక్కు ఎట్లయితుంది? కృష్ణా అవార్డుకి గోదావరి అవార్డుకి తేడా ఏంటంటే కృష్ణాలో టేలెంట్ స్టేట్గా ఈ గోదావరి అదనపు జలాల్ని వాడుకునే స్వేచ్ఛనిచ్చింది ట్రిబ్యునల్, బచావ్ ట్రిబ్యునల్. కానీ గోదావరిలో అటువంటి స్వేచ్ఛ లేదు. ఇప్పుడు ఈ బ్రిజేష్ కుమార్ వచ్చిన తర్వాత ఆ స్వేచ్ఛను కూడా తీసేశాడు. వాటిని కూడా పనిచేసిండు. అదనపు జలాలను కూడా 3 రాష్ట్రాలకు పంచిండు. ఇప్పుడు ఆ ట్రిబ్యునల్ అవార్డు, బ్రిజేష్ కుమార్ అవార్డు సుప్రీంకోర్టులో స్టేలో ఉంది కాబట్టి అది అమల్లోకి రాలేదు. అది కూడా లేదు. ఇప్పుడు కృష్ణాలో కూడా అదనపు జలాల్ని వరద జలాల్ని వాడుకునే స్వేచ్ఛ ఆంధ్రప్రదేశ్కి లేదు. సో గోదావరిలో అయితే మొదటి నుంచి లేదు. అన్ని రాష్ట్రాలకి ఆ వరద జలాల మీద హక్కు ఉంటుంది. కాబట్టి నీ ఒక్కడికి పర్మిషన్ ఇస్తే నాకు కూడా ఇవ్వండి అని మహారాష్ట్ర అడిగింది. వరద జలాల మీద ప్రాజెక్టు కనుక అనుమతి ఇచ్చే ఆలోచన చేస్తే కనుక మాకు కూడా కరువు ప్రాంతాలు ఉన్నాయి, విదర్భలో, మరాఠవాడలో. మాకు కూడా ఈ వరద జలాల్ని వినియోగించుకొని ఆ కరువు ప్రాంతాలకు తరలించుకునే అవకాశం ఉంది. మరి మీకు పాలసీ కనుక ఉంటే వరద జలాల ఆధారిత ప్రాజెక్టులకి మీరు అనుమతులు ఇచ్చే పాలసీ కనుక కేంద్ర ప్రభుత్వంలో ఉంటే మాకు కూడా చెప్పండి, మేము కూడా మా డిపిఆర్లు పంపుతామని చెప్పి మహారాష్ట్ర ప్రభుత్వం బాధ్యత లేఖ రాసింది.
సో దాంతో బెంబేలెత్తిపోయారు. ఇది ఒక మహారాష్ట్రతో ఆగదు కదా, మనం కూడా అడుగుతాం. మన పాలమూరు రంగారెడ్డి వరద ఆధారిత ప్రాజెక్టే, కల్వకుర్తి వరద ఆధారిత ప్రాజెక్టు, ఎస్ఎల్బిసి, నెట్టెంపాడు, డిండి, ఇవన్నీ వరద ఆధారిత ప్రాజెక్టులే. మరి వాటికి కూడా పర్మిషన్లు ఇవ్వాల్సి వస్తుంది. నువ్వు నా పాలమూరు రంగారెడ్డి డిపిఆర్ ఎందుకు ఓపెన్ చేసినావు? ఈ నికర జలాలు లేవనే కదా. మరి దానికి వరద జలాల ఆధారిత ప్రాజెక్టుకి నువ్వు అనుమతి ఇచ్చినప్పుడు నా పాలమూరు రంగారెడ్డికి అనుమతి ఇవ్వాలి కదా నువ్వు. ఇవన్నీ అడుగుతాం. మనమే కాదు, ఇతర రాష్ట్రాలు కూడా అడుగుతాయి, వేరే బేసిన్ల రాష్ట్రాలు కూడా. అరే అక్కడ గోదావరిలో నువ్వు ఇచ్చినావు కదా, మరి మాకు కూడా ఇవ్వండి అని వాళ్ళు కూడా ఇస్తారు. సో ఇదంతా కూడా ఒక కాంప్లికేటెడ్ ఇష్యూని తయారు చేస్తుందనే ఉద్దేశంతో వాళ్ళు ఏం చేద్దామని తర్జన భర్జన పడుతున్నారు. ఇప్పుడు ఈ ప్రాజెక్టుకి వరద జలాల ఆధారిత ప్రాజెక్టుగా మనం పర్మిషన్ ఇవ్వలేం కాబట్టి దీనికి నికర జలాలు ఎట్లా కేటాయించాలి అని ఒక తీవ్రమైన సమస్య అక్కడ తలెత్తింది. అక్కడ ఎవరున్నారు? ఇప్పుడు జలవనరుల మంత్రిత్వ శాఖలో సెక్రటరీగా కాంతారావు అని ఒక ఆంధ్ర మనిషిని అక్కడ కూర్చోబెట్టింది. సో ఇక సిడబ్ల్యూసీ తోటి కూర్చొని చర్చలు జరిగి దీనికి ఒక ఎక్సర్సైజ్ నడుస్తున్నది. ఈ పోలవరం నల్లమల సాగర్కి వరద జలాలు కాకుండా నికర జలాలు కేటాయించాలి. సో అందులో భాగంగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మనకు పాలమూరు రంగారెడ్డికి మేము ఎన్ఓసి ఇస్తాం, ఇందాక చెప్పిన కదా 45 TMC మనం కేటాయించుకున్నాం కదా, దానికి ఎన్ఓసి ఇచ్చేస్తాం మీకు, మాకు ప్రాజెక్టు మీరు అనుమతి ఇవ్వండి, మా ప్రాజెక్టు మీరు ఓకే చెప్పండి అనేది ఒకటి. రెండోది, నేను ఇంతకుముందు చెప్పిన కదా 45 TMC నిజానికి మనం కేటాయించిన నీళ్ళు అవి, మన నీళ్ళే మనకి ఇచ్చి ఎన్ఓసి ఇచ్చి తర్వాత సమ్మక్క సాగర్కి సిడబ్ల్యూసీ మనకు 47 TMC కేటాయించింది. సో 47 TMC మీరు వదులుకోండి అని చెప్పి ప్రతిపాదన పెడుతున్నారు. 969 TMCలు 47 కూడా భాగమే. ఈ ఆల్రెడీ దీనికి హైడ్రాలజీ క్లియరెన్స్ వచ్చి ఉన్నది. సో ఈ 47 TMC మేము వదులుకోండి, మీకు మా పాలమూరు రంగారెడ్డికి మేము ఎన్ఓసి ఇస్తాం. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈ పోలవరం నల్లమల సాగర్కి కేంద్రం తీసుకొస్తున్నటువంటి గోదావరి కావేరి ప్రాజెక్టుతో అనుసంధానం చేస్తున్నారు. గతంలో దీని సోర్స్ ఎక్కడ ఉండే? ఇచ్చంపల్లి లేదా సమ్మక్క సాగర్ మొదటి నుంచి కూడా. కానీ వాళ్ళు సడన్గా దాన్ని ఏం చేస్తారు? సోర్స్ని పోలవరంకి మారుస్తున్నారు. పోలవరంకి మార్చి అక్కడి నుంచి నల్లమల సాగర్ నుంచి సోమశిల నుంచి కావేరికి తీసుకుపోయే ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. సో దీంట్లో ఇక్కడ నీళ్ళు వాడుతున్నారంటే ఛత్తీస్గఢ్ గోదావరి జలాల్లో వాడని నీళ్ళని వాడుతున్నారు. అన్యూటిలైజ్డ్ వాటర్స్ ఆఫ్ ఛత్తీస్గఢ్. దానికి ఛత్తీస్గఢ్ ఇంకా పర్మిషన్ ఇవ్వలేదు. గోదావరిలో అసలు నికర జలాలు లేవని చెప్పి ఇప్పటికి అన్ని లెక్కలు తేల్చేసినాయి. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, గంగా నుంచి లేదా మహానది నుంచి నీళ్ళు వస్తే ఆ నీళ్ళని తరలించుకునే వెసులుబాటు ఉండేది. కానీ వాళ్ళు మహానది మాకు సర్ప్లస్ బేస్డ్ రివర్ కాదని చెప్పి ఒడిస్సా నిరాకరించేసింది ఆ నీళ్ళని తీసుకురావడానికి. గంగా నుంచి నీళ్ళు రావాలంటే చాలా టైం పట్టేటట్టున్నది. సో ఇప్పుడు ఇమీడియట్గా వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఛత్తీస్గఢ్ ఏదైతే వాడుకోలేని పరిస్థితిలో ఉన్నదో ఆ 148 TMCలని ప్రస్తుతానికి వాడుకుందాం. మహానది నుంచి గంగా నుంచి నీళ్ళు వచ్చే వరకు ఈ ఛత్తీస్గఢ్ అన్యూటిలైజ్డ్ వాటర్స్ని మనం ఉపయోగించుకుందామని ప్రతిపాదన తీసుకొచ్చాను. మనమేం డిమాండ్ పెడుతున్నామనంటే, ఈ 148లో సగం నీళ్లు మాకు ఇవ్వండి, 50% మాకు ఇవ్వాలి. తర్వాత 969 TMCలలో అన్ని ప్రాజెక్టులకు మాకు అనుమతులు ఇవ్వండి. ఓకే, ఈ డిమాండ్లు పెట్టినాం మనం. తర్వాత ఇప్పుడు సోర్స్ మారుస్తున్నారు కదా, సోర్స్ మార్చినప్పుడు ఏమవుతుందంటే, తెలంగాణకు మరి నీళ్లు ఇస్తారా లేదా అనేది ఒక ప్రశ్న వస్తుంది. తర్వాత కృష్ణాలో మనకు నీటి వాటాలు మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా నీటి వాటాలు ఇస్తారా లేదా, ఇవన్నీ సమస్యలు మనకు జలాల హక్కులకు సంబంధించిన సమస్యలు దీంట్లో ఇమిడి ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, పోలవరంలో ఈ 45 ఏదైతే వాళ్ళకి ఈ అనుసంధానంలో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న అనుసంధానంలో 45 TMC ఆంధ్రప్రదేశ్ వాటా, మనం 47 TMCలు సమ్మక్క నుంచి మనం వదులుకోమంటున్నారు. 45 ప్లస్ కర్ణాటక వాటా 16 TMCలు ఉంటుంది అనుసంధానంలో. కర్ణాటక నేను ఏం చెప్తున్నానంటే, మీరు పైన కృష్ణా నీళ్ళు వాడుకోండి, మీ వాటా మేము గోదావరిలో 16 TMCలు మేము వాడుకుంటాం. ఈ 16 తర్వాత పోలవరం యొక్క నీటి లభ్యత లెక్క కట్టేటప్పుడు 15 TMCలు ఎక్కడో మిస్ అయిపోయినాయట. ఇవాళ లెక్కలు తెలుస్తున్నారు. ఆ 15 TMCలు ఇప్పుడు లెక్క కట్టండి అంటే 45 వాడి వాటా, 47 మన సమ్మక్క సాగర్ వాటా, తర్వాత 16 TMCలు కర్ణాటక వాటా, 15 TMCలు పోలవరంలో మిస్ అయిన నీళ్లు, ఇవన్నీ కలిపి 123 TMCలు తేల్చారు. ఇప్పుడు 123 TMCలు వాటికి పోలవరం నల్లమల కేటాయించి దాన్ని నికర జలాల ప్రాజెక్టుగా మార్చి దానికి సిడబ్ల్యూ నుంచి అనుమతులు తీసుకునే ఒక కుట్రపూరితమైన ప్రయత్నం జరుగుతున్నది ఇవాళ. సో ఎట్లా చూసినా తెలంగాణకు అన్యాయం జరుగుతుంది. ఎట్లా అన్యాయం జరుగుతుంది?
పాలమూరు రంగడిలో మన 45 టీఎంసీ మనకి ఇస్తున్నారు వాళ్ళు. అది ఆల్రెడీ ఆ వివాదాంశం ట్రిబ్యునల్ విచారణలో ఉన్నది. అది విచారణ పూర్తయిపోయింది. ఒక 5-6 నెలల్లో మనకు తీర్పు కూడా రాబోతున్నది. ఆ తీర్పు తప్పనిసరిగా మనకే అనుకూలంగా ఇస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ అది గోదావరి ట్రిబ్యునల్ ఇచ్చిన అవార్డు కదా. దానికి భిన్నంగా ఇప్పుడు బ్రిజేష్ కుమార్ ఏం భిన్నంగా తీర్పు ఇయ్యడు. ఆ నీళ్ళని తెలంగాణకే కేటాయిస్తాడు. బాధప్తా మనకే వస్తాయి. ట్రిబ్యునల్ తీర్పు మనకు అనుకూలంగా రాబోతున్న సమయంలో వాళ్ళ నుంచి ఎన్ఓసి తీసుకొని ఈ 47 టీఎంసీని మనం కోల్పోవడం మనకు అన్యాయం కదా. 45 టీఎంసీ మనయే, మళ్ళీ 47 టీఎంసీ మన నీళ్ళే వాళ్ళు తీసుకుంటామంటున్నారు. అంటే ఇది ఎట్లుందంటే పరిస్థితి, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు, మా ఇంటికి వస్తే ఏం తీసుకొస్తావు, ఇది వైఖరి అక్కడ. సో ఇట్లా మనకి గోదావరిలో చాలా పెద్ద ఎత్తున ఈ పోలవరం నల్లమల్ల సాగర్ ఇంప్లిమెంటేషన్లో అనేక అన్యాయాలు జరిగే అవకాశం కనబడుతున్నది. వీటిని తెలంగాణ ప్రభుత్వం ఏ మేరకు ప్రతిఘటిస్తున్నది ప్రశ్నలు అడగాల్సి ఉన్నది. సోర్స్ని ఇచ్చంపల్లి నుంచి లేదా సమ్మక్క సాగర్ నుంచి పోలవరానికి ఎందుకు మార్చారు? మాకు ఇస్తామన్న ఆల్రెడీ ఎన్డబ్ల్యూఏ మీటింగ్స్లలో మనకు 50% వాటా ఇస్తానని ఒప్పుకున్నారు. సో ఆ 50% వాటా మాకు ఇస్తున్నారా లేదా అంటే 148లో 74 టీఎంసీ, 144 టీఎంసీలో 74 టీఎంసీ మాకు ఇస్తున్నారా లేదా? సో 200 టీఎంసీలు మీరు కృష్ణా బేసిన్, గోదావరి నుంచి కృష్ణా బేసిన్ తరలిస్తున్నందువల్ల గోదావరి అవార్డు ప్రకారం మాకు 112.5 టీఎంసీలు కృష్ణాలో ఇస్తారా లేదా? ఇవన్నీ ప్రశ్నలు అడగాల్సిన అవసరం ఉంది. సో ఇవన్నీ తేల్చకుండా మనం ఆ ప్రాజెక్ట్ని అనుమతించే అవకాశమే లేదు, అనుమతించకూడదు. ఇది తెలంగాణ జల హక్కులకు సంబంధించిన విషయం. వాళ్ళు ఏమంటున్నారంటే, మీరు వాడుకోగా మిగిలిపోయిన నీళ్ళు కదా మేము వాడుకుంటున్నామని అంటున్నావు కదా. ఒకసారి నువ్వు ప్రాజెక్ట్ కట్టిన తర్వాత నాకు 969 టీఎంసీల మీద హక్కులు స్థిరపడకుండా నువ్వు ప్రాజెక్ట్ కట్టుకుంటే రేపొద్దున గోదావరి ట్రిబ్యునల్ కొత్తగా ఏర్పాటు చేయమని వాళ్ళు ఆల్రెడీ అప్లికేషన్ పెట్టుకున్నారు కేంద్ర ప్రభుత్వం దగ్గర. కొత్త గోదావరి ట్రిబ్యునల్ వేయండి అని చెప్పి. గోదావరి ట్రిబ్యునల్ వస్తే నువ్వు ప్రాజెక్ట్ ఆల్రెడీ కట్టుకుని 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే నీకు రైపోయిన హక్కులు ఏర్పడతాయి కదా. అరే వాళ్ళు ఖర్చు పెట్టుకున్నారు కదా, దానికి నీళ్ళు కేటాయింపులు చేయాలని ట్రిబ్యునల్ కూడా అనుకుంటుంది కదా. నా 969 టీఎంసీ స్థిరపడాలి. తర్వాత గోదావరి అవార్డు ప్రకారం కృష్ణాలో వాటాలు పెరగాలి, 45 టీఎంసీ దక్కాలి. తర్వాత 112.5 టీఎంసీలు దక్కాలి. 45 టీఎంసీ దేనికి? 80 టీఎంసీలు తరలించినందువల్ల. ఈ 200 టీఎంసీలు తరలించినందువల్ల 112.5 టీఎంసీలు ఇవి రావాల్సింది. సో ఇవన్నీ ఈ జల హక్కులు స్థిరపడకుండా మనం నల్లమల్ల సాగర్ పోలవరాన్ని అనుమతించడం అనేది మనకు ఆత్మహత్య సదృశ్యంగా మారబోతున్నది. తర్వాత గోదావరి కావేరి అనుసంధానాన్ని మనం తప్పనిసరిగా తెలంగాణ నుంచి చేపట్టాలి. దీని సోర్స్ని పోలవరానికి మార్చడానికి ఎట్టి పరిస్థితులు అనుమతించకూడదు. ఇప్పటికే అది జాతీయ ప్రాజెక్టుగా మారబోతున్నది. జాతీయ ప్రాజెక్ట్ అది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్కి పోలవరం ప్రాజెక్ట్ జాతీయ ప్రాజెక్ట్ అది చట్టంలోనే ఉంది, విభజన చట్టంలోనే పెట్టుకున్నారు దాన్ని. ఇప్పుడు మళ్ళీ పోలవరం నల్లమల్ల సాగర్ కూడా ఆ సోర్స్ పోలవరంకి మార్చినందువల్ల అది కూడా జాతీయ ప్రాజెక్ట్ అయిపోతుంది. ఒక్క జాతీయ ప్రాజెక్టు మనకు లేదు. మనం పోలవరం ఇది పాలమూరు రంగారెడ్డి జాతీయ ప్రాజెక్ట్ ప్రకటించమని అడుగుతున్నాం. ఇప్పటిదాకా దాన్ని అనుమతులు లేవు. అసలు డిపిఆర్ వాపస్ వచ్చింది. ఉన్న ఈ అనుసంధాన ప్రాజెక్ట్ జాతీయ ప్రాజెక్టు మనకు ఉంటుంది అనుకుంటే దాన్ని కూడా తీసుకుపోయి ఆంధ్రప్రదేశ్లో కల్పిస్తున్నారు. సో ఇటువంటి పరిస్థితులు మనకు గోదావరిలో తలెత్తే పరిస్థితి కనబడుతున్నది. సో వీటి మీద తెలంగాణ సమాజం తప్పనిసరిగా రైతాంగం అప్రమత్తమై ప్రభుత్వాన్ని ఆ దిశగా ఆలోచింపజేయడంలో మనం ప్రయత్నం చేయాల్సి ఉన్నది తప్పనిసరిగా. చివరిగా ఈ కరువు పరిస్థితులను ఎదుర్కోవడానికి ప్రభుత్వం తీసుకోవాల్సిన తక్షణ చర్యలు ఏం చెప్పుకోవచ్చు? తక్షణ చర్యలు ఏంటంటే సార్, మేడిగడ్డ దగ్గర మనకు లభ్యమవుతున్న నీటిని ఎత్తిపోసుకోవడానికి అవకాశాలు ఏమున్నాయనేది ఇంజనీర్లను కూర్చోబెట్టి, నిపుణులను కూర్చోబెట్టి చర్చించి పరిష్కార మార్గాలు వెతుక్కోవాలి. రబ్బర్ డ్యామ్ ఇప్పటికిప్పుడు నిర్మాణం చేయగలుగుతామా లేదో తెలియదు. సో కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర నీటిని అంటే 95 మీటర్ల దగ్గర పెంచుకోవడానికి ఏం చేయగలం అనేది ఆలోచించాలి. ఆలోచించి ఒక మట్టిగట్ట వేయగలుగుతామా, లేదా రబ్బర్ డ్యామ్ నిజంగానే ఒక 2 నెలల్లో వేయగలుగుతామా, ఈ ప్రవాహాలు ఉన్నప్పుడు కూడా రబ్బర్ డ్యామ్ వేయగలుగుతామా, ఈ పరిష్కార మార్గాలు తప్పనిసరిగా ప్రభుత్వం చర్చించాలి, ఆలోచించాలి. పరిష్కార మార్గాలు ఉండవు. ఒకవేళ వరద బాగా వచ్చింది అనుకోండి, న్యాచురల్గానే 95 మీటర్స్ లెవెల్ పెరుగుతాను. ఇంతకుముందు చెప్పాను నేను. 95 మీటర్స్ వస్తే వెంటనే గేట్లు ఓపెన్ చేయాలి. ఒకవేళ ఈ అడ్డుకట్ట మనం కట్టుకొని లెవెల్ పెంచుకునే అవకాశం ఇప్పుడు లేకపోతే కనుక, వరద వస్తే కనుక ప్రణీతకు వరద వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి.
ఆ వరద కనుక వస్తే 95 మీటర్స్ కనుక గోదావరి మట్టం పెరిగితే మనం తప్పనిసరిగా కన్నెపల్లి గేట్లు ఎత్తివేసి 4 నీళ్ళు తీసుకొని పంప్ హౌస్ నుంచి మనము నీటిని పంపు చేసి అన్నారం, సుందిళ్ళ, ఎల్లంపల్లికి నీళ్ళు తీసుకొచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. ఇంజనీర్లతో మాట్లాడి అన్నారం, సుందిళ్ళ యొక్క పటిష్టతని అంచనా వేసుకొని ఏమైనా చిన్న చిన్న రిపేర్లు ఉంటే వాటిని చేపట్టాలి. అక్కడ వరద లేదు కదా, అన్నారం, సుందిళ్ళ దగ్గర వరద లేదు. ఏమన్నా చిన్న చిన్న రిపేర్లు ఎక్కడన్నా ఇంకా సమస్యలు ఏమన్నా ఉంటే అక్కడ స్ట్రక్చరల్ డిస్టెన్స్ లేదు కాబట్టి చిన్న చిన్న సమస్యలు ఏమన్నా ఉంటే కనుక వాటిని ఇంజిన్లతో కూర్చొని పరిష్కరించేసుకొని గోదావరిలో లభ్యమైన నీటిని ఎత్తిపోసుకోవడం సరైన పరిష్కారం అవుతుంది. వరద వస్తున్నది, సూచనలు కనపడుతున్నాయి మనకు. సెంట్రల్ వాటర్ కమిషన్ నమోదు చేస్తున్న వరద ప్రవాహాలు చూస్తే మనకు గోదావరిలో మేడిగడ్డ దగ్గర 45 నుంచి 50,000 క్యూసెక్లు రియలైజ్ అయ్యే అవకాశం కనబడుతుంది భవిష్యత్తులో. సో దీన్ని వినియోగించుకోవడానికి మనం తప్పనిసరిగా ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నం చేయాలి. ఇక్కడ రాబోయేది చాలా తీవ్రమైన దుర్భిక్ష పరిస్థితి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నాయి. పరిష్కారాలు లేవని కావు, ఇంజనీర్లతో కూర్చోవాలి, నిపుణులతో కూర్చోవాలి. ఎస్ సార్, ఎస్, థ్యాంక్ యూ సార్. సో ఇది యాక్చువల్గా మేడిగడ్డ యొక్క పరిస్థితి, దాని చుట్టూ ఉన్నటువంటి సమస్యలు, దానికి సొల్యూషన్స్ సార్ చాలా క్లియర్గా చెప్పారు. అట్లాగే ఇప్పుడు ప్రస్తుతం ఎల్నినో ద్వారా రైతులు చాలా తీవ్ర కరువు పరిస్థితులను ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఉంది, అట్లాగే 10,000 క్యూసెక్ల నీటిని ఎందుకు ధవళేశ్వరం ప్రాజెక్టుకి అట్లాగే పోలవరం డ్యామ్ నిండేంత వరకు ఎందుకు ఎదురు చూడాలి, అట్లాగే అంటే దాదాపు 10 లక్షల నుంచి 20 లక్షల వరకు ఎకరాల భూమికి అందించే నీటిని ఎందుకు వదులుకుంటున్నామని చాలా ప్రశ్నలు ఉన్నాయి. తక్షణమే ప్రభుత్వం స్పందించి వీటి మీద చర్యలు తీసుకుని రైతులకైతే ఖచ్చితంగా సాగునీటిని తాగునీటి రెండింటిని అందించే ఏర్పాట్లయితే చేయాలని కోరుతున్నాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే తిరుపతి గారు.